So red nucleus ki వచ్చే efferents are coming from superior cerebellar peduncle, globus globus pallidus, subthalamic nuclei. Subthalamic nuclei అంటే మనకు అక్కడ hypothalamus, thalamus, hypothalamus, epithalamus, metathalamus, subthalamus. సో అట్లా subthalamic nucleus నుంచి ఓకే అండ్ cerebral cortex నుంచి. సో efferents, సో దానికి ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ స్ట్రక్చర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ స్ట్రక్చర్స్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇఫరెంట్స్ స్పైనల్ కార్డ్కి వెళ్తుంది త్రూ రూబ్రోస్పైనల్ ట్రాక్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి రూబ్రోస్పైనల్ ట్రాక్ట్, మనకు రూబ్రోస్పైనల్ ట్రాక్ట్ చదివినప్పుడు వెంట్రల్ టెగ్మెంటల్ డీకస్సేషన్ అని చదివాం. ఓకే, టెక్టోస్పైనల్ ట్రాక్ట్ చదివినప్పుడు డార్సల్ టెగ్మెంటల్ డీకస్సేషన్ అని చదివాం. ఓకే, సో దీస్ టూ ఆర్ ద డార్సల్ అండ్ వెంట్రల్ టెగ్మెంటల్ డీకస్సేషన్స్ ఇక్కడ కనిపించేది. So efferents from the red nucleus will go to the spinal cord, which is rubrospinal tract. మళ్ళీ అక్కడ నుంచి efferents will go to the reticular formation. ఇక్కడికి వస్తుంది రెటికులర్ ఫార్మేషన్ కి. అట్లాగే థలామస్ కి మళ్ళీ వెళ్తుంది ఇన్ఫర్మేషన్. అట్లాగే కిందకి ఆలివరీ న్యూక్లియస్ లోకి వెళ్తుంది. అట్లాగే అగైన్ బ్యాక్ టు సబ్థలామిక్ న్యూక్లియస్. ఓకే, సో మళ్ళీ అన్ని చోట్లకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో దిస్ రెడ్ న్యూక్లియస్ విల్ హ్యావ్ అన్ ఇన్హిబిటరీ ఇంపాక్ట్ ఓకే ఆన్ మజిల్ టోన్. అంటే మజిల్ మరీ ఎక్కువ స్టిఫ్ అవ్వకుండా మజిల్ కాంట్రాక్షన్ మీద ఇన్హిబిటరీ ఇంపాక్ట్ ఉంటుంది దీనికి. సో ఒకవేళ రెడ్ న్యూక్లియస్ డ్యామేజ్ అయితే మనకి ఆ ఇన్హిబిషన్ తప్పుతుంది. అంటే ఇప్పుడు ఇన్హిబిషన్ దీని ఇంకో లెవెల్లో కూడా చూడొచ్చు మనం. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లెక్సార్స్ ఎక్స్టెన్సార్స్ ఉన్నాయి. మనం నుంచోవాలి అంటే ఫ్లెక్సార్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఎక్స్టెన్సార్స్ ఆఫ్ ద బాడీ రెండు బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు సో ఈ బ్యాలెన్స్కి ఇప్పుడు సపోజ్ ఎక్స్టెన్సార్స్ ఎక్కువ కాంట్రాక్ట్ అవుతున్నాయి, సో రెడ్ న్యూక్లియస్ విల్ గివ్ ఇన్హిబిటింగ్ ఇంపల్సెస్ దేర్. ఫ్లెక్సార్స్ ఎక్కువ కాంట్రాక్ట్ అవుతున్నాయి, మనం ముందుకు బెండ్ అవుతున్నాం, సో ఫ్లెక్సార్స్ ఎక్కువ. సో అట్లా ఒక బ్యాలెన్స్ వస్తుంది మనకి. సో ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనకి సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద టోనిసిటీ, ఎక్కువ స్టిఫ్నెస్ బాడీలో. సో వీటి ఫర్దర్ మనం అంటే క్లినికల్ ఇంపాక్ట్స్ తర్వాత చూద్దాం. సో పర్టికులర్లీ ఇట్ హ్యాస్ గాట్ అన్ ఇన్హిబిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మజిల్ టోన్ రెడ్ nucleus ki. So these are the gray matter in the upper level. Third nerve nucleus, mesencephalic nucleus, superior colliculus, pretectal nucleus, okay, and then red nucleus and substantia nigra. Okay, now come to the white matter. So white matter మనకి కింద ఉన్నట్టే ఆల్మోస్ట్ ఉంటుంది MTS. సో L అంటే lateral lemniscus has ended in the inferior colliculus. సో ఇక్కడ L ఉండదు, ఓన్లీ MT అంటే medial lemniscus, trigeminal lemniscus అండ్ స్పైనల్ లెమ్నిస్కస్ అంటే స్పైనోథలామిక్ ట్రాక్ట్, లాటరల్ స్పైనోథలామిక్ అది. ఓకే, ఈ మీడియల్ లెమ్నిస్కస్ అంటే మనకి యూ ఆల్ రిమెంబర్ దిస్ గ్రేసిలిస్ అండ్ క్యూనియేటస్, వాటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే సో క్రస్ సెరిబ్రై సేమ్ యాజ్ ద లోవర్ లెవెల్ ఆఫ్ మిడ్ బ్రెయిన్, సేమ్ frontopontine, temporo and occipitopontine and corticospinal tracts crus cerebri లో. సో టెగ్మెంటమ్ లో ఇప్పుడు ఆల్రెడీ మనం మీడియల్, ట్రైజెమినల్, స్పైనల్ లెమ్నిస్కస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ డీకస్సేషన్, ఇక్కడ ఏంది టెక్టోస్పైనల్ ట్రాక్ట్. ఇప్పుడు ఇది మనకి ఈ రీజన్ లో టెక్టోస్పైనల్ ట్రాక్ట్. ఓకే, ఇప్పుడు ఇది మీడియల్ లాంగిట్యూడినల్ బండల్, దాని కింద టెక్టోస్పైనల్ ట్రాక్ట్స్. సో రెండు టెక్టోస్పైనల్ ట్రాక్ట్స్ విల్ డీకస్సేట్, టెక్టోబల్బార్ అండ్ టెక్టోస్పైనల్ ట్రాక్ట్స్ డీకస్సేట్ అయ్యి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి దే విల్ బి ట్రావెలింగ్ యాజ్ టెక్టోస్పైనల్ ట్రాక్ట్స్. సో ఇదే లెవెల్లో కిందకి. ఓకే, అట్లాగే ఈ ముందర రూబ్రోస్పైనల్ ట్రాక్ట్స్ అంటే రెడ్ న్యూక్లియస్ నుంచి వచ్చిన ఫైబర్స్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళి ఇక్కడ రూబ్రోస్పైనల్ ట్రాక్ట్ లాగా దే విల్ గో డౌన్ ద మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా, స్పైనల్ కార్డ్ దాకా. సో ఇది డార్సల్ టెగ్మెంటల్ డీకస్సేషన్, ఇది వెంట్రల్ టెగ్మెంటల్ డీకస్సేషన్, టెక్టోస్పైనల్ అండ్ రూబ్రోస్పైనల్ ట్రాక్ట్స్. సో ఇది అండ్ దెన్ మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ కూడా మీకు ఐడియా ఉంది కదా, ఆల్రెడీ మనం నిన్న చదివాం. మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ కన్సర్న్ మెయిన్లీ విత్ 8th cranial nerve, but it interconnects, there are interconnections between 3rd, 4th, 6th, 8th cranial nerve and then 11th cranial nerve అంటే స్పైనల్ యాక్సెసరీ నర్వ్, వాటితోటి కనెక్షన్. బికాస్ మనకి ఆ విజువల్ ఇంపల్సెస్ నుంచి ఏమైనా వచ్చినా అంటే ఈవెన్ హియరింగ్ నుంచి, ఇయర్ నుంచి వచ్చిన ఇంపల్సెస్కి వాటికి మన హెడ్ అండ్ నెక్ యాక్ట్ చేయడానికి. సో ఈ ప్రీటెక్టల్ న్యూక్లియస్ అంటే మనకి విజువల్ నుంచి వచ్చిన దానికి హెడ్ అండ్ నెక్ యాక్ట్ చేయడానికి.
ఇది మనకి విజువల్ నుంచి ఇయర్ నుంచి రెండింటి నుంచి వచ్చే ఇంపల్సెస్కి హెడ్ అండ్ నెక్ యాక్ట్ చేయడానికి. ఓకే, మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్. ప్రీటెక్టల్ మోస్ట్లీ విత్ అంటే ఓన్లీ ఐ దగ్గరనే, అంటే ఐ లిడ్స్ మనం క్లోజ్ చేయడం, ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవడం ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి పోస్టీరియర్ కమిషర్ అంటే సుపీరియర్ కాలిక్యులస్ రెండు కనెక్ట్ అవుతాయి ఇన్ ద మిడ్ లైన్ డార్సల్లీ. సో అది సుపీరియర్ posterior commissure అంటాడు, between the connection between the two superior colliculi. So this is about the white matter. ఈ వైట్ మ్యాటర్ లో మనకి ఇక్కడ అంటే డీపర్ పార్ట్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ లో రెటిక్యులర్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ superior colliculus connecting with lateral geniculate body through superior brachium. అట్లాగే కింద లెవెల్లో చూస్తే ఇన్ఫీరియర్ కాలిక్యులస్ కనెక్టింగ్ విత్ మీడియల్ జెనికులేట్ బాడీ త్రూ ఇన్ఫీరియర్ బ్రేకియం. ఈ కనెక్ట్ చేసేదాన్ని స్ట్రక్చర్ని బ్రేకియం అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. సో మీడియల్ లాంగిట్యూడినల్ బండిల్ ఫైబర్స్ ఎక్కడ దాకా వెళ్తాయి? పైకి, అది పైకి వెళ్ళి దే విల్ ఎండ్ ఇన్ ద మిడ్ బ్రెయిన్. ఎక్కడ ఎగ్జాక్ట్లీ? సెరిబ్రల్ అక్విడక్ట్ అప్పర్ మోస్ట్ ఎండ్ దగ్గర ఒక చిన్న న్యూక్లియస్ ఉంటుంది. సో దట్ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టిషియల్. ఇంటర్స్టిషియల్ అంటే టిష్యూ లోపల ఉంది, అది టిష్యూ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్, సబ్స్టెన్స్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ మధ్య లోపలికి ఉంది, క్లోజ్ టు సెరిబ్రల్ అక్విడక్ట్ అప్పర్ ఎండ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టిషియల్ న్యూక్లియస్ ఆఫ్ కాజల్, CAJAL. ఓకే, ఇంటర్స్టిషియల్ న్యూక్లియస్ ఆఫ్ కాజల్. సో ఈ ఫైబర్స్ వెళ్ళి అక్కడ ఎండ్ అవుతాయి మీడియల్ లాంగిట్యూడినల్ బండల్. ఓకే, సో నౌ కమ్ టు ద క్లినికల్ ఆస్పెక్ట్. So clinical aspect lo you got a few things. So Weber's syndrome. సో వెబర్ సిండ్రోమ్ ఇది బాగానే మీకు వస్తుంది, మీకు ఈవెన్ డౌన్ ద లైన్ కూడా. అట్లాగే మీరు ఎప్పుడైనా పారాలసిస్ కేసెస్, స్ట్రోక్ కేసెస్ మీకు ఫ్యూచర్లో చూసినప్పుడు ఇది కనిపిస్తుంది మీకు. సో ఇందులో ఏమవుతుంది, ఈ పార్ట్ అంటే క్రస్ సెరిబ్రై ఎఫెక్ట్ అయింది. సో క్రస్ సెరిబ్రై ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచే మనకి థర్డ్ క్రేనియల్ నర్వ్ కూడా బయటకు వస్తుంటుంది. సో థర్డ్ క్రేనియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లాగే కార్టికోస్పైనల్ ట్రాక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాట్ హ్యాపెన్స్, కార్టికోస్పైనల్ ట్రాక్ట్స్ ఆర్ గోయింగ్ టు మనం మిడిల్ దాకా వెళ్ళి అక్కడ అవి డికసేట్ అవుతాయి ఆపోజిట్ సైడ్కి. ఓకే, సో అంటే దెర్ విల్ బి పెరాలసిస్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఇది డ్యామేజ్ అయితే. అట్లాగే థర్డ్ క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ అయితే మనకి ఏమవుతుంది, అది సేమ్ సైడ్ థర్డ్ నర్వ్ న్యూక్లియస్ పెరాలసిస్. ఓకే, సో థర్డ్ నర్వ్ పెరాలసిస్ అయితే ఏముంటుంది, ప్యూపిల్ విల్ బి లుకింగ్ అంటే ఆ ప్యూపిల్ ఐబాల్ విల్ బి లుకింగ్ డౌన్వర్డ్స్ అండ్ లాటరల్లీ. ఓకే, సో ఇది వెబర్ సిండ్రోమ్ అంటే సేమ్ సైడ్ థర్డ్, ఒక సైడ్ థర్డ్ క్రేనియల్ నర్వ్ పెరాలసిస్, ఆపోజిట్ సైడ్ హెమిప్లేజియా. సో ఇది వెబర్ సిండ్రోమ్. ఓకే, సో నెక్స్ట్ ఇది బెనెడిక్ట్స్ సిండ్రోమ్. సో బెనెడిక్ట్ సిండ్రోమ్ అంటే మనకి టెగ్మెంటమ్, సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టెగ్మెంటమ్ డ్యామేజ్ అయింది. సో డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఈ రీజియన్లో మీడియల్ లెమ్నిస్కస్, రెడ్ న్యూక్లియస్, థర్డ్ క్రేనియల్ నర్వ్. ఓకే, సో ఇవన్నీ పోతున్నాయి. సో మీడియల్ లెమ్నిస్కస్ డ్యామేజ్ అయితే ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ ఫ్రమ్ ద బాడీ, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, సో దట్ ఈస్ గాన్. ఓకే, అట్లాగే థర్డ్ క్రేనియల్ నర్వ్ డ్యామేజ్ అయితే ఇప్పుడు ఇందాకే మనం చూసాం. ఓకే, ప్యూపిల్ పాయింట్స్ డౌన్వర్డ్స్ అండ్ లాటరల్లీ అంటాడు. ఓకే, అట్లాగే రెడ్ న్యూక్లియస్ డ్యామేజ్ అయితే మన బాడీలో ఇప్పుడు మజిల్ ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వకుండా ఇన్హిబిషన్ ఇస్తుంటుంది. సో ఆ ఇన్హిబిషన్ లేనప్పుడు మజిల్ ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంటుంది. సో దట్ విల్ బి సీన్ యాజ్ ట్రెమర్స్ అండ్ ట్విచ్చింగ్. సో ఇప్పుడు మనకి మన మన కంట్రోల్ లేకుండానే అప్పుడప్పుడు కొన్ని మజిల్స్ ఆఫ్ ద బాడీ విల్ సింప్లీ షివర్ ఆర్ ట్రెమర్, లేదా కొన్నిసార్లు మనకు ఐ మజిల్ అంటే ఇప్పుడు లోవర్ ఐలిడ్, అప్పర్ ఐలిడ్ ట్విచ్ అవుతుంటుంది. లేకపోతే కొంతమందికి బాగా వీక్ ఉన్న పర్సన్స్కి యాంగిల్ ఆఫ్ ద మౌత్ దగ్గర మజిల్స్ లైట్గా అవే ట్విచ్ అవుతుంటాయి, మీకు కంట్రోల్ ఉండదు. సో ఇది అది ఫంక్షనల్ లెవెల్. కానీ రెడ్ న్యూక్లియస్ డ్యామేజ్ అయితే ఎక్కువ శాతం బాడీలో మనకి ఈ ట్రెమర్స్ అండ్ ట్విచింగ్ కనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ బెనెడిక్ట్ సిండ్రోమ్. సో థర్డ్ది సుపీరియర్ కాలిక్యులస్ డ్యామేజ్ అయితే పారినాడ్. ఓకే, PARINAUD, పారినాడ్ సిండ్రోమ్. సో సుపీరియర్ కాలిక్యులస్ డ్యామేజ్ అయితే పర్టికులర్లీ
వీక్నెస్ ఆఫ్ అప్వర్డ్ గేజ్ అంటాడు. ఓకే, అంటే పైకి మనం ఇప్పుడు నుంచి పైకి చూడాలి అంటే ఐస్ని అప్వర్డ్ గేజ్ పైకి చూడాలి అంటే అది ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే, అండ్ వర్టికల్ నిస్టాగ్మస్ అంటే ఆసిలేటరీ మూవ్మెంట్స్ ఆఫ్ ద ఐబాల్, అది హారిజాంటల్ అవ్వచ్చు, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో వర్టికల్ నిస్టాగ్మస్, ఓకే, ఆఫ్ ద ఐబాల్. సో దిస్ ఇస్ పరినాడ్స్, అప్వర్డ్ గేజ్ ఉండదు అండ్ వర్టికల్ నిస్టాగ్మస్ అంటే ఇప్పుడు వాళ్ళని కళ్ళు ఓపెన్ పెట్టి ఉంచమని మీరు అబ్జర్వ్ చేస్తుంటే లైట్గా ఐబాల్ విల్ బి మూవింగ్ అప్ అండ్ డౌన్, వర్టికల్ నిస్టాగ్మస్. సో లాస్ట్ ఇది మనకి యార్జిల్ రాబర్ట్సన్ ప్యూపిల్ విచ్ ఇస్ డ్యామేజ్ టు ప్రీటెక్టల్ న్యూక్లియస్. సో ఇది డ్యామేజ్ అయితే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లైట్ రిఫ్లెక్స్ ఈజ్ లాస్ట్. లైట్ వేస్తే మన ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవ్వాలి, సో దట్ విల్ బి లాస్ట్, బట్ అకామిడేషన్ రిఫ్లెక్స్ విల్ బి ఇంటాక్ట్. అంటే మనం దగ్గరది చదువుతున్నప్పుడు ప్యూపిల్ ఎట్లా ఉండాలి, కన్స్ట్రిక్ట్ ఉండాలా, డైలేట్ అయి ఉండాలా? దూరంది చూసినప్పుడు ఎట్లా ఉండాలి ప్యూపిల్? ఇఫ్ we give it a guess. దగ్గరికి కన్స్ట్రిక్ట్ అవ్వాలి, దూరానికి డైలేట్ అవ్వాలి. ఓకే, గుడ్. సో దూరంది చూడాలన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు, అంటే ఎక్కువ విజువల్ ఫీల్డ్ ఉంది, దాన్ని కవర్ చేయాలంటే కొంచెం డైలేట్ అవ్వాల్సి వస్తుంది. దగ్గరది ఉన్నప్పుడు మనం ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ విజువల్ ఫీల్డ్. విజువల్ ఫీల్డ్ అంటే మీరు ముందుకు చూస్తుంటే మీ మొత్తం ఆల్మోస్ట్ 180 degrees మీరు చూస్తున్నారు అరౌండ్ యూ. ఓకే, సో ఈ దగ్గరది చదువుతున్నప్పుడు మనం ఓన్లీ బుక్ చదువుతున్నాం అనుకోండి, యూ ఓన్లీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ వెరీ స్మాల్ ఆస్పెక్ట్. సో అప్పుడు ప్యూపిల్ అంత ఎక్కువ ఓపెన్ ఉండాల్సిన పని లేదు, అందుకని కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో ఈ అకామిడేషన్ రిఫ్లెక్స్ అంటారు. మీరు దగ్గర బుక్ చదువుతూ సడన్ గా దూరం చూడాలి అంటే ప్యూపిల్ డైలేట్ అవ్వాలి, సో దట్ విల్ బి ఇంటాక్ట్. ఓకే, సో దిస్ యార్జిల్ రాబర్ట్సన్ ప్యూపిల్ ఈవెన్ మనకి సిఫిలిస్ లో కూడా వస్తుంది. ఆర్ బై ఎనీ ఛాన్స్ ఇక్కడ ఏమైనా మనకి స్ట్రోక్ వస్తే ఈ రీజియన్ లో ప్రీటెక్టల్ న్యూక్లియస్ దగ్గర, సో అప్పుడు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ప్రీటెక్టల్ న్యూక్లియస్ ఎఫెక్ట్ అయితే దిస్ సేమ్ థింగ్ విల్ బి సీన్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ యార్జిల్ రాబర్ట్సన్ ప్యూపిల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మిడ్ బ్రెయిన్. దీన్ని ఒకసారి చదవండి మొత్తం. ఓకే, సో మండే, Tuesday we'll have slight questions on medulla, pons, midbrain. So brain stem అని మీకు ఏమైనా ఎస్ఏ క్వశ్చన్ వచ్చిందంటే సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మెడుల్లా 9, 10, 11, 12, పాన్స్ 5, 6, 7, 8, మిడ్ బ్రెయిన్ 3 and 4, అండ్ దెన్ వాటి క్రాస్ సెక్షన్స్, గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్, సో వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ఫంక్షన్స్, సో ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా బాగా వస్తాయి. పారాలసిస్ కేసులు వచ్చినప్పుడు, స్ట్రోక్, న్యూరోవాస్కులర్ స్ట్రోక్స్, సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు, సో అంటే ఇప్పుడు ఆ స్ట్రోక్లో ఏ ఏరియా డ్యామేజ్ అయితే దాన్ని బట్టి మనకి పేషెంట్లో సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. సో ఇది మనం బాగా చదివితే మనం యూ కెన్ బి ఏబుల్ టు గెస్ విచ్ ఏరియా అక్కడ డ్యామేజ్ అయింది అని. ఇంకా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, బట్ విల్ ఓన్లీ ట్రై టు లర్న్ ద బేసిక్ హియర్. ఓకే, సో సీ యూ ఆల్ ఆన్ మండే. గుడ్ డే.